యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయే వాక్య భాగం, నీవు ఉపేక్షించుకోవాలి. కళ నెరవేరాలని నీవు కోరినట్లయితే నిన్ను నీవు ఉపేక్షించుకోవాలి. దేవుడు నీకు కళ ఇచ్చాడని నీవు నమ్మినట్లయితే నిన్ను నీవు ఉపేక్షించుకోవాలి. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఉపేక్షించుకోవాలంటే నీవు మూల్యం చెల్లించాలి. దీని గురించి నీకున్నటువంటి సమస్తం కూడా వదిలిపెట్టవచ్చు. మరి వేల చెల్లించడానికి నీవు సిద్ధంగా లేనట్లయితే నీవెన్నడూ కూడా కళ కలిగి ఉండలేవు. ఇది నీకంటే పెద్దది, నీవు ఆలోచించే విషయం కంటే ఇది ఎక్కువగా ఉంటుంది. వర్షం పడబోతుందని నోవాహుకు చెప్పబడింది. ప్రతిరోజు నోవాహు పని చేయవలసి వచ్చింది. అతడు ఏదో ఒక మూల కూర్చుని మూలుచు ఏడుస్తూ ఉండలేదు, కానీ ప్రతిరోజు మేకలు దిగగొట్టవలసి వచ్చింది, ప్రతిరోజు చెట్లు నరకవలసి వచ్చింది, ప్రతిరోజు ఓడ నిర్మాణ పని చేయవలసి వచ్చింది. నీ కళ పని చేయుటకు నిన్ను పురుకొల్పుతుంది. బుద్ధిహీనునిగా ఉండొద్దు. నీవు ఎల్లప్పుడూ కూడా నీ కళ నిమిత్తం పని చేయవలసి ఉంటుంది. దానికి నీవు నీరు పెట్టాలి, భూమిని సేద్యపరచాలి. కళ సులువుగా వస్తుందని చెప్పి తలంచొద్దు. దాని కొరకు నీవు వెల చెల్లించవలసి ఉంటుంది. దేవుని కళలు ఖరీదైనటువంటివి. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నీవు కూర్చుని ఆధ్యాత్మికమైనటువంటి పగట కళలకంటూ ఏమీ చేయకుండా దేవుడు నిన్ను బలంగా వాడుకోవాలని ఎదురు చూడలేవు. సంఘ కాపరిగా మరి నా ప్రయాణంలో, మరి నా జీవిత విధానంలో అవును ప్రభా అని నేను చెప్పినప్పుడు ఇది ప్రారంభమైంది. నాకు తెలియనటువంటి మరి వృద్ధులైనటువంటి స్త్రీలను మరి మనం ఎంకరేజ్ చేస్తున్నప్పుడు, మన వారిని ముందుకు నడిపిస్తూ ఉన్నప్పుడు, మనం నిద్రపోవలసిన రోజైన ప్రతి ఆదివారం ఉదయం పెందలకాడనే బయలుదేరుతాం. ఎర్లీగా మనం లేస్తాం ప్రతిరోజు కూడాను. అలాగే మరి దేవుని యొక్క పరిచర్యలో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు నిరుత్సాహపడొద్దు. చిన్న విషయాల్లో నీవు నమ్మకంగా ఉంటున్నావా? మొదటగా చిన్న కార్యాల్లో నమ్మకంగా మరి సేవించగలుగుతూ ఉన్నావా? సేవించగలిగే వరకు నాయకత్వాన్ని ఎదురు చూడకు. అరుగులు ఊడ్చుటలో నీవు నమ్మకంగా ఉన్నట్లయితే, నమ్మకం లేకపోతే సమయాన్ని చూపిస్తూ దేశాన్ని మార్చే మిషనరీగా పరిచార్యంగా ఉండటానికి ఏ విధంగా నువ్వు ఎదురు చూడగలవు? ఏ అధికారం లేకుండా చెరసాలలో యేసోబు గొప్ప బాధ్యత కలిగి ఉన్నాడు. అయినప్పటికీ అతడు నమ్మకంగా ఉండుట, మంచి దృక్పథంతో సేవ చేయటం కనుగొంటాం. కాడికి కట్టబడి ఉన్నటువంటి ఎలీషాను దేవుడు కనుగొన్నాడు. దాని అర్థం ఏంటంటే అతని చేతులు కాడి మీద ఉన్నాయని. అతడు కాడికి కట్టుబడి ఉన్నాడు. అతడు పొలాన్ని దున్నుతున్నాడు. అతని పనిలో ఉన్నాడు. అతని పని అతను చేసుకున్నాడు. చదువుచున్నటువంటి ఆయన్ను వెతుకుచున్నటువంటి పౌలుగా మారినటువంటి సౌలును దేవుడు కనుగొన్నాడు. దేవుని పట్ల అతని వైఖరి తప్పుగా ఉన్నప్పటికీ అతడు దానిలో నమ్మకంగా ఉన్నాడు. సమస్తము అతడు తన సామర్థ్యంతో, తన హృదయం అంతటితో చేశాడు. తెరచాటుని సేవ చేస్తున్నటువంటి యెహోషువను దేవుడు కనుగొన్నాడు. దేవుడు ఎందుకు యెహోషువను ఎన్నుకున్నాడంటే, అతని పేరు ప్రస్తావించడానికి సంవత్సరాల ముందు మోసేకు కుడిభుజంగా పనిచేశాడు. అతడు మోసే దగ్గర నమ్మకంగా ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా మోసేకు వ్యతిరేకంగా లేచినప్పుడు యెహోషువ అతని పక్షంగా నిలబడి అతనికి నమ్మకంగా సేవ చేశాడు. అదే యెహోషువను నాయకత్వ స్థానానికి లేవనెత్తింది. నమ్మకంగా సేవించడం అతడు నేర్చుకున్నాడు. అతడు పనిచేయటం నేర్చుకున్నాడు. అతడు కష్టపడి పని చేయడం నేర్చుకున్నాడు. దానికి ప్రయాస అవసరమైంది, దానికి సామర్థ్యం అవసరమైంది, దానికి చెమట కార్చవలసి వచ్చింది. కొన్నిసార్లు ఒక కార్యం జరగడానికి చెమట కార్చాలనేటువంటి విషయాన్ని మర్చిపోయి ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి మనసుతోనే ఉండిపోతుంటాం మనం. పేతురు తన పనిలో నమ్మకంగా ఉన్నాడు. పేతురు వ్యాపారం కలిగి ఉన్నాడని చెప్పి అటువంటి గొప్ప రాబడి ఉన్నటువంటి వ్యాపారానికి అతడు పనివారిని కలిగి ఉన్నాడనేటువంటి విషయం ఒకేసారి జరిగినటువంటి సంఘటనలు అని మనం నమ్మం. పేతురు నమ్మకంగా ఉంటాడని దేవునికి తెలుసు. ఇది పేతురుకు వెల చెల్లించవలసిన పనిగా ఉందా? నీవు పందెంకాయి, ఈరోజు నన్ను వెంబడించు అని యేసు చెప్పాడు. నీవు ఇంకెంత మాత్రం కూడా చేపలు పట్టవు, నీవు మనుషులను పడతావు. పేతురు తన యొక్క వ్యాపారాన్ని వదిలివేయవలసి వచ్చింది. అతడు పదవీ విరమణ చేశాడు.
పరివారిని విడిచాడు, యేసుతో నడిచాడు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను నా తండ్రిని, నా సహోదరుని, అతన్ని ఏ విధంగా విడిచిపెట్టానో చూడు అని పేతురు తర్వాత ప్రభుతో అన్నాడు. దీని గురించి నీవు వెల చెల్లిస్తావు. ఇది ఒక రాత్రిలో సంభవించేది కాదు. గొప్ప కళలో గొప్ప బాధ్యతను కలిగి ఉంటాయి. విన్స్టన్ చర్చిలో ఒకసారి ఈ విధంగా చెప్పాడు, గొప్పతనం విలువ బాధ్యత. 1 కొరింథీ 9:24 పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తాలి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించాలి ప్రియులారా, ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం అన్నమాట. సో ఏదో నార్మల్గా పరిగెడతాం దేవుని యొక్క ఉద్దేశం కాదు. పందెములో నీవు బహుమానం పొందే రీతిగా పరిగెత్తాలి. క్రమశిక్షణతో పరిగెత్తాలి. క్రమశిక్షణతో పరిగెత్తాలి. డిసిప్లిన్తో పరిగెట్టాలి. కాబట్టి అది లేనట్లయితే ఖచ్చితంగా మన జీవితంలో గురి చేరుకోలేము. నువ్వు గురిపై దృష్టి నిలిపి పరిగెత్తాలి. నీవు గురిని చేరటానికి దర్శనంతో పరిగెత్తాలి. గురి నిమిత్తం ఏకాగ్రత ఉండాలి. కృషి లేకుండా నీవు దాన్ని చేరుకోలేవు. ఓడిపోయినటువంటి ప్రజల నుండి విజయం పొందినటువంటి ప్రజలను వేరు చేసే 90% ఏమిటంటే సమయం, ప్రయాస, శరీర సత్తువ. జిమ్ కాలిన్స్ ఈ విధంగా చెప్పాడు, గొప్పతనం పరిస్థితి వాస్తవం కాదు, గొప్పతనం మనసాక్షి, ఎంపిక గురించినటువంటి గొప్ప విషయంగా మరి క్రమశిక్షణగా మారుతుంది. దేవుడు తన పని చేస్తాడు, కానీ నీ పని నువ్వు చేయాలి. పౌలు తిమోతిని ఈ విధంగా హెచ్చరించాడు, దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను, నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడుము. 2 తిమోతి 2:15. విశేషమైన కార్యం లేక ఒక కళ సాధించటానికి పట్టుదల కలిగినటువంటి సమర్పణ అవసరం. రేపు సాధ్యపడేటువంటి కార్యం ఈనాడు కష్టపడి చేసే పని నిర్ధారిస్తుంది. ప్రతి గొప్ప కళ, సంస్థ, సంఘము, పరిచర్య మొదలైనటువంటివి అంచెలంచెలుగా లేక మెట్టు తర్వాత మెట్టుగా కట్టబడతాయి. కాబట్టి ఏం చేయాలి తెలుసా? నిన్ను నీవు ఉపేక్షించుకోవాలి. ఇది చాలా అమూల్యమైనటువంటి విషయం. నీవు కన్న కళ నెరవేర్చబడాలంటే ఆలస్యం అలక్ష్యం కాదు, కానీ ఉపేక్షించుకుని నువ్వు సిద్ధపడినట్లయితే ఖచ్చితంగా నీ గురిని గమ్యాన్ని చేరుకోగలుగుతావు. ఆమేన్.